ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి ఆ సాయినాథుని ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబం మీద ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి. ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారో బాబాగారి మాటల్లోనే విని తెలుసుకుందామండి. ఈరోజు బాబాగారు ఇలా అంటున్నారండి. జాగ్రత్త తల్లి, ప్రమాదం పొంచి ఉంది. నీ ఇంటికి పట్టిన నరదిష్టి వెంటనే తొలగించకపోతే కష్టాల్లో పడతావు తల్లి. ఆ నరదిష్టి తొలగించే చక్కని పరిష్కారం నేను చెప్పబోతున్నా తల్లి. జాగ్రత్తగా నేను చెప్పినట్టు చెయ్యి. నీ ఇంట్లో ఉన్న, నీ ఇంటికి పట్టిన నరదృష్టిని క్షణాల్లో పోగొడతాను అంటున్నారండి బాబాగారు. మరి ఆ పరిష్కారం ఏంటో తెలుసుకునే ముందు ఒక చిన్న మాట అండి. మన సాయి మాట నా నోట ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మొత్తం చూసి ఒక చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే మీ లైక్ నాకు చాలా అవసరం, అలాగే చాలా అమూల్యమైనది కూడా. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. బిడ్డ, నీతో నవ్వుతూ మాట్లాడేవారు, మంచి మాటలతో నీ ఇంట్లోకి వచ్చే వాళ్ళందరూ మంచివారని, వారు నీ ఎదుగుదలను, ఉన్నతిని కోరి మంచి మనసు కలవారని నమ్మి మోసపోవద్దు తల్లి. పైకి నవ్వుతూ మంచిగా కనిపించే వాళ్లలో కూడా లోపల ఈర్ష్య, అసూయ, ద్వేషం, కుళ్ళు, కుతంత్రం, కడుపు మంట, కళ్ళల్లో నిప్పులు పోసుకొని నీ చెడు కోరుకునే వాళ్ళు కూడా ఉంటారమ్మా. అలా కుళ్ళు, కుతంత్రాలు, కడుపు మంటతో నీ ఇంట్లోకి అడుగు పెట్టేవాళ్ల ప్రభావం మీ మీద, మీ కుటుంబం మీద, మీ ఇంటి మీద పడకుండా ఉండాలంటే, అలాగే ఇంటికి ఎలాంటి చెడు శక్తులో, చెడు దృష్టి, కన్ను దృష్టి ప్రభావం మీకు తగలకుండా, మీ కుటుంబ సభ్యులకు తగలకుండా ఉండాలన్నా నీ ఇంటి సింహద్వారానికి కట్టవలసిన ముఖ్యమైన ఒక రక్షాబంధను గురించి ఈరోజు నీకు చెప్పబోతున్నా తల్లి. అశ్రద్ధ చెయ్యకుండా, చెప్పిన మాట పెడచెవిన పెట్టకుండా, ఇదంతా మూఢనమ్మకం అని కొట్టి పారవేయకుండా జాగ్రత్తగా నమ్మకంతో చేస్తే నీకు మంచి ఫలితాలు కలుగుతాయి తల్లి. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా నరదృష్టి వల్ల కలిగే బాధలను నువ్వు ఎదుర్కోక తప్పదు అంటున్నారండి బాబాగారు. మరి ఆ పరిహారం ఏంటో బాబాగారి మాటల్లోనే విందామా. బిడ్డ, నీ కుటుంబంలో ఎప్పుడూ ప్రశాంతత కలిగి ఉండి, అందరూ సుఖ సంతోషాలతో, గొడవలు లేకుండా కలిసిమెలిసి ఉండటం కన్నా ఇంకేం కావాలి తల్లి నీకు? ఆ సుఖ సంతోషాలకే భంగం కలిగితే నీకు అయిన వాళ్లే, నీ బంధుమిత్రువులే, నీ ఎదురింటి వారు, పొరుగింటి వారే నీ కుటుంబం మీద చెడు దృష్టి అనేది పెడుతూ ఉంటే, అబ్బా వాళ్ళు ఎంత బాగున్నారు, ఎంత సుఖ సంతోషాలతో ఉన్నారు, అతి తక్కువ కాలంలోనే ఎంత ఎదిగిపోతున్నారు అని అనుకున్నా చాలు తల్లి. అప్పుడు ఏమవుతుంది? ఆ ఇంట్లో అకస్మాత్తుగా పరిస్థితులు మారిపోతుంటాయి. ఇంట్లో గొడవలు, చికాకులు, ఏడుపులు, ఆందోళనలు కలిగే అవకాశం ఏర్పడుతుంది తల్లి. అసూయతో కానీ, చెడు దృష్టితో కానీ నీ ఇంటికి వచ్చేవారు కానీ కుళ్ళుకునేటటువంటి వారి ప్రభావం నీ మీద, నీ కుటుంబం మీద పడకుండా ఉండాలంటే ఈ చిన్ని పరిష్కారం నువ్వు తప్పక చేసి తీరాలి తల్లి అంటున్నారండి బాబాగారు. అలా కన్ను దృష్టి యొక్క చెడు శక్తి తగిలిన ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు మనశ్శాంతి, సంతోషాన్ని కోల్పోవడంలో ఎటువంటి సందేహం లేదు తల్లి. ఎందుకంటే చెడు దృష్టికి, కన్ను దృష్టికి అంత శక్తి ఉంది. నరుడి దృష్టికి నాపరాయి అయినా పగులుతుంది తల్లి. జాగ్రత్తగా ఉండాలమ్మా. అలా నీ ఇంట్లో కన్ను దృష్టి, చెడు దృష్టి ప్రభావం నీ ఇంట్లో పడకుండా ఉండాలంటే నీ కుటుంబానికి, నీ ఇంటికి ఒక రక్షణ కవచంలా కాపాడేటటువంటి కొన్ని విషయాలైతే తప్పకుండా చేసి తీరాలి బిడ్డ. అలా చేస్తుంటేనే నీకెలాంటి దృష్టి తగలకుండా నీ అభివృద్ధికి కానీ, నీ ఇంట్లో వాళ్ళ ఆరోగ్య అభివృద్ధికి కానీ ఎలాంటి ఆటంకం అన్నది రాకుండా ఉంటుంది తల్లి. బిడ్డ, ఒక్కసారి గుర్తు చేసుకోమ్మా. పూర్వం మీ అమ్మలో, నాన్నమ్మలో ఇంటికి దృష్టి తగిలినప్పుడు ఏం చేసేవాళ్ళు? ఇంట్లో పరిస్థితులు తారుమారాయి
అయ్యాయి అని వాళ్ళ మనసుకు అనిపించినప్పుడు వాళ్ళు ఏం చేసేవారో ఒక్కసారి గుర్తు తెచ్చుకో తల్లి. ఇంటికి ఎండుమిరపకాయలు దృష్టి తీసి పడవేసేవాళ్ళు, నిమ్మకాయలు కట్టేవాళ్ళు, కర్పూరంతో ఇంటికి దిష్టి తీసేసేవారు, కళ్ళుప్పుతో ఇంటికి దిష్టి తీసి ఇంటికి దూరంగా పడవేసేవారు. నువ్వు నాగరికత పేరుతో అన్నీ మర్చిపోతున్నావు బిడ్డ. వారానికి ఒక్కసారి లేదా అమావాస్య పౌర్ణానికి ఇలాంటి పరిహారాలు చేసేవారమ్మా ముందు తరం వాళ్ళు. ఒక్కసారి అది గుర్తు చేసుకో తల్లి. ఒక్కసారి నువ్వు ఇంట్లోకి మంచి వస్తువులు కొనుక్కొచ్చినా కూడా వాటి మీద కూడా కన్ను దృష్టి అన్నది సోకుతుంది. మీ ఇంట్లో వాళ్ళతో కలిసి నువ్వు బయటకు వెళ్ళినప్పుడు మీరంతా నవ్వుతూ తుళ్ళుతో సంతోషంగా గడపటం చూసి కూడా కొంతమంది ఈర్ష్యపడుతుంటారు. ఇంకొంతమంది అబ్బా వీళ్ళెంత సంతోషంగా ఉన్నారు, ఇది ఎలా సాధ్యం అనుకున్నా సరే కన్ను దృష్టి సోకుతుంది తల్లి. అలా తగలకుండా ఉండాలంటే ఒక మూటనైతే నువ్వు నీ ఇంటికి కట్టి తీరాలి తల్లి. నీ ఇంటిని నాశనం చెయ్యాలనే ప్రయత్నం ఎవరు చేసినా వారి ప్రయత్నం పటాపంచలో అయిపోతుంది తల్లి. ఒక్కసారి పచ్చగా ఉన్నవాళ్లను చూసి కొంతమంది కొన్ని ప్రయత్నాలు చేస్తుంటారు. వారు ఒక్కోసారి పచ్చగా ఉన్నవాళ్లను చూసి ఇంకొంతమంది ఇంకొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వీళ్ళను ఎలాగైనా చెడగొట్టాలి, వీరు చెడిపోవాలి, నాశనం అయిపోవాలి అని అనుకుంటూ ఉంటారు. అలాంటి వారి ప్రయత్నాలు మీ మీద పని చెయ్యకుండా ఉంటాయి తల్లి ఈ పరిష్కారంతో అంటున్నారండి బాబాగారు. మరి అయితే బిడ్డ, ఈ పరిష్కారం ఎప్పుడు చెయ్యాలి, ఏ సమయంలో చెయ్యాలి అనే అనుమానం నీ మనసులో తలెత్తింది కదా తల్లి. బిడ్డ, ఆ పరిష్కారం ఎప్పుడు చెయ్యాలంటే మంగళవారం కానీ, గురువారం కానీ, ఆదివారం కానీ, అమావాస్య రోజు కానీ, ఈ 4 రోజుల్లో ఏదో ఒక రోజు చెయ్యాలి తల్లి. ఎప్పుడు చెయ్యాలి, ఏ సమయంలో చెయ్యాలి బాబా అనే అనుమానం కలిగిందా తల్లి? దానికి కూడా సమాధానం చెప్తాను. ఈ పరిహారం ఉదయం కన్నా సాయంత్రం సమయంలో చేస్తే చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి తల్లి. కానీ అలా సాయంత్రం కుదరని వాళ్ళు ఉదయమైనా చేసుకోవచ్చమ్మా అంటున్నారండి బాబాగారు. బిడ్డ, ఒక నలుపు రంగు వస్త్రాన్ని తీసుకో, అది కూడా కొత్త వస్త్రం తీసుకో. ఆ నలుపు రంగు వస్త్రాన్ని నీళ్ళల్లో తడిపి ఆరబెట్టి సిద్ధంగా ఉంచుకో తల్లి. అందులో ఆ నలుపు రంగు బట్టలో ముందుగా ఇప్పుడు నేను చెప్పబోయే వస్తువులు వాడకుండా ఉపయోగించకుండా ఉన్నవి అప్పటికప్పుడు తీసుకొచ్చిన వాటిని మాత్రమే వాడాలి బిడ్డ. ఎందుకంటే ఇంట్లో వంటకు వాడే వస్తువులను అస్సలు ఉపయోగించవద్దు బిడ్డ. అవి అంగడి నుండి అప్పుడే తీసుకుని వచ్చి నువ్వు ఈ ప్రక్రియ కోసం ఉపయోగించు. ఆ తర్వాత మిగిలినవి ఏమైనా ఉంటే వంటల్లో వాడుకో. అంతేకాని ఇంతకు ముందు వంటల్లో వాడే వస్తువులను ఇక్కడ అస్సలు వాడకు తల్లి. ముందుగా ఆ నల్ల గుడ్డలోకి ఒక గుప్పెడు ఆవాలను వెయ్యమ్మా. ఆ తర్వాత 6 మిరియాలను కూడా అందులోనే వెయ్యి తల్లి. తర్వాత పిడికెడు కళ్ళుప్పు కూడా వెయ్యి. కళ్ళుప్పు అన్నది చాలా చాలా శ్రేష్టం తల్లి. ఇంట్లో ఉన్న ఆ దైవిక శక్తి, చెడు శక్తిని అంటే నెగిటివ్ ఎనర్జీని లాగేసే శక్తి కళ్ళుప్పుకి ఉంది బిడ్డ. అందుకే ఉప్పు డబ్బా మూత ఎప్పుడూ మూసే ఉంచాలి, ఎప్పుడూ తెరిచి అలా పెట్టకూడదు తల్లి. ఎందుకంటే ఎక్కడ ఉన్న నెగిటివ్ ఎనర్జీని ఆ ఉప్పు అన్నది లాక్కుంటుంది. అది మళ్ళీ మనం వంటల్లో వాడినప్పుడు మనకు తిన్నది సరిగ్గా వంటబట్టక మనకు కూడా నీకు కూడా ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి తల్లి. అంతటి శక్తి ఉందమ్మా కళ్ళుప్పుకి. తర్వాత ఒక రెమ్మ వేపాకు కూడా కడిగి తడి లేకుండా ఆరబెట్టాక ఇందులో పెట్టు తల్లి. ఇక ఇవన్నీ ఒక మూటలాగా కట్టి ఈ మూటని సింహద్వారానికి కట్టి తల్లి. అది కూడా సింహద్వారానికి మధ్యలో, అంటే మన ఇంటికి ఎవరైనా లోపలికి ప్రవేశించే వాళ్ళ నెత్తి మీద ఈ మూట తగిలేలా కట్టాలి తల్లి. దీనివల్ల నీ ఇంట్లోకి
ఎవరైనా చూసినా వారి చూపు ఆ మూట మీద పడుతుంది. చెడు ఆలోచనలు, చెడు దృష్టి, కుళ్ళుతనంతో, కడుపు మంటతో నీ చెడు కోరేవారు నీ ఇంట్లోకి అడుగు పెడుతుంటారో అలాంటి వారి శిరస్సు మీద ఈ మూట అనేది తాకి వాళ్ళ చెడు ఆలోచనల్ని అన్నింటినీ గ్రహించేస్తుంది. ఒకవేళ వాళ్ళు చెడు దృష్టి పెట్టుకొని అవి మీ మీద పని చేయకుండా చేస్తుంది. ఈ మూటన్నది ఇంట్లో వాళ్ళు బాగుపడకూడదు, చెడిపోవాలి, చెడు దృష్టి, కడుపు మంట, అసూయ, ద్వేషం తగలకుండా ఎలాగైనా వీళ్ళని నాశనం చెయ్యాలనే ఉద్దేశంతో చిన్న చిన్న మోసాలు, ప్రయోగాలు నీ మీద, నీ కుటుంబం మీద చేస్తూ ఉంటారు తల్లి. అలాంటివన్నీ ఈ మూట గ్రహించేస్తుంది. నీకు చెడు తగలకుండా చేస్తుంది తల్లి. అంతేకాకుండా మీకు మీ కుటుంబంలోని వారికి ఒక రక్షణ కవచంలా ఉండి మిమ్మల్ని సదా ఎల్లవేళలా కాపాడుతూ ఉంటుంది తల్లి. అంతటి శక్తి గల మూట తల్లి ఇది. ఒక రక్షణ కవచంలా ఉండి నిన్ను, నీ కుటుంబాన్ని, నీ ఇంటిని సంరక్షిస్తూ ఉంటుంది అంటున్నారండి మరి బాబాగారు. బిడ్డ, అంతేకాదు తల్లి, తర్వాత ఆ మూటను అలా కట్టేశామా, వదిలేసామా అన్నట్టు కాకుండా తర్వాత కూడా ఇంకొక క్రియ ఉందమ్మా. అది చేస్తేనే నీకు చక్కని ఫలితాలు కలుగుతాయి, నీ కుటుంబం రక్షింపబడుతుంది అంటున్నారండి బాబాగారు. తర్వాత బిడ్డ, ఈ మూటను నెలకు ఒక్కసారైనా మార్చి మళ్ళీ కట్టాలి తల్లి. తీసివేసిన మూటను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లోకి అస్సలు తీసుకురాకూడదమ్మా. బయట నుంచి బయటకు తీసుకువెళ్ళి ఎవరు తొక్కని చోట ఆ మూట అన్నది వెయ్యాలి తల్లి. తర్వాత ప్రతిరోజు ఆ మూటకు ధూపం వెయ్యి తల్లి, మంచి ఫలితాలు ఉంటాయి అంటున్నారండి బాబాగారు. మరి మీకు కూడా ఎవరికైనా ఇలా చెడు దృష్టి, కన్ను దృష్టి సోకే ఇబ్బందులు పడుతూ ప్రాబ్లమ్స్లో ఉంటే బాబాగారు చెప్పిన ఈ చక్కని పరిహారాన్ని చేసుకొని మీరు కూడా ఇలాంటి సమస్యల నుంచి బయటపడి సంతోషంగా ఉంటారని, ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.